బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఫుల్ లేజీ డే వ్లాగ్ అనమాట. లేజీ డే కాదు, యాక్చువల్లీ కొంచెం హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ బాగాలేదంటే ఏదో కాదు, కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఒక 10 days నుంచి రెస్ట్ లేదు. బిఫోర్ ఉగాదికి 3 days బిఫోర్ నుంచి కూడా రెస్ట్ లేదు. ఇంట్లో వర్క్స్ ఇంకా అలా అయిపోయేవి. లాస్ట్ లో చూసే ఉంటారు కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే దగ్గర ఒక 6 days అలా స్పెండ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 3-4 days మళ్ళీ ఇంకా అలా ఏదో ఒక వర్క్ ఇంకా అలా అయిపోతూనే వచ్చింది. ఇంక ఈరోజు మార్నింగ్ లేచినప్పుడు అయితే చాలా వీక్గా అనిపించింది అనమాట. లేచినప్పుడు ఓకేలే ఇంకేం చేస్తాంలే అని చెప్పి మా హస్బెండ్కి అయితే టిఫిన్ తెచ్చేయండి, నేను ఇంకేం వండలేను అనేసి అంటే అతను వెళ్ళి టిఫిన్ తెచ్చేసారనమాట. ఇంకా తినేసిన తర్వాత నాకు ఇంకే వర్క్ చేయాలనిపించలేదు. నైట్ ఏమో నార్మల్ గా గ్రాసరీ షాపింగ్ కోసం అని చెప్పి స్మార్ట్ బజార్ కి వెళ్ళాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు వర్షం ఏం లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద వర్షం పడింది అనమాట. అక్కడ వేరే గ్రాసరీ షాప్ లోని నార్మల్ గా ఆగాము. ఆగిన తర్వాత బేకరీ దగ్గర ఒకసారి ఆగాము. ఇంకా ఫుల్గా పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా అంత పెద్ద వర్షంలో తడుచుకుంటూ పాపతో ఎలా వస్తాంలే అని చెప్పి ఇంకా అలాగ దగ్గర 45 minutes అనేది ఇంకా అలా షాప్ దగ్గరే వెయిట్ చేసామన్నమాట. ఇంకా అప్పటికి కూడా ఇంకా తగ్గట్లేదు. అప్పటికే టైం 9:30 అయిపోయింది. దగ్గర 8 o'clock నుంచి అలా వెయిట్ చేస్తూ వస్తున్నాము. వెయిట్ చేస్తూ ఆగి వస్తున్నాము ఇంకా అలా అయిపోయింది అనమాట. 9:30 అయిపోతే ఇంటికి వచ్చేసరికి ఇంకా వర్షంలో తడిచిపోయి 10 o'clock అయిపోయింది. నేను వర్షంలో ఫుల్గా తడిచిపోయాను. పాపకు మాత్రం పైన చున్నీ ఇలా పెట్టేశాను అనుకోండి, స్కార్ఫ్ లాంటిది. తను అంతగా తడలేదు, కానీ నేను మా ఆయన ఫుల్గా తడిచిపోయాము. మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటాను. మార్నింగ్ అయ్యేసరికి కొంచెం వీక్గా హెడేక్ లాగా అనిపించింది. ఇంకేం వర్క్స్ చేయలేదు. టిఫిన్ తినేసిన తర్వాత 11 వరకు పడుకుని పోయాను అనమాట. నాకు కొంచెం అనీజీగా ఉందని చెప్పి పడుకుని పోయి స్నానం చేసి తలకి ఇగోండి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసి ఇంకా వర్క్ మనకి ఎంత ఒంట్లో బాగోపోయినా సరే మన లేడీస్కి మన ఇంట్లో వర్క్ మనం చేసుకోవడం తప్పదు కదా. సో ఇంకా అందుకనే రెస్ట్ అంతా అయిపోయింది. ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని ఇంట్లో వర్క్ అంతా చేయాల్సి ఉన్నదనమాట. అక్కడ గిన్నెలు సింక్లో అని ఉండడానికి కారణం అదేని. కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, మొత్తం అంతా వర్క్స్ అన్ని కూడా నేను ఎలా ప్లాన్ చేసుకుని ఎలా చేస్తున్నా అనేది వీడియో మొత్తం టోటల్గా చూడండి. ఇది వచ్చేసి కర్బూజా. స్మార్ట్ బజార్లో కేజీ 28 rupees అలా అమ్ముతున్నారు. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. జ్యూస్ అయితే తాగుతుంటాను బయట. సో ట్రై చేద్దాం, ఇంట్లోనే జ్యూస్ చేసుకుందాం. బయట జ్యూస్ చేసుకుంటే పర్ హెడ్ 30 rupees, మా ముగ్గురికి కావాలంటే 90 rupees అవుతుంది కదా. సో ఇది ట్రై చేద్దాము. ఇది నాకు 20 rupees పడింది అనమాట. ఇది కేజీ కన్నా తక్కువ వెయిట్ ఉంది. దీంతో జ్యూస్ చేసుకుంటే మా 3 members కూడా సరిపోతుంది. ఒక 70 rupees వరకు సేవ్ చేయొచ్చు కదా అనేటట్టయితే కొన్నాను. ఈ మస్క్ మెలన్ అసలు ఫ్రిడ్జ్లో ఉంచాలో బయట ఉంచాలో నాకు అర్థం కాలేదు. ప్రస్తుతానికైతే మా ఆయనకి అడిగేసి పెడదాంలే అని చెప్పి అయితే దాన్ని అక్కడ పెట్టాను. ఫస్ట్ అయితే అక్కడ టాప్ మొత్తం కూడా నీట్గా చేసేసిన తర్వాత ఇంకేమైనా యాక్సెస్ గిన్నెలు ఉంటే అవన్నీ సింక్లో పెట్టేసామనుకోండి, కొంచెం క్లీన్గా ఉంటే ఫస్ట్ అయితే చూడడానికి మనసుకు కొంచెం ప్రశాంతతగా అనిపిస్తుంది. ఓకే కొంచెం వరకే కదా చేసేయచ్చు అన్నట్టు. నెక్స్ట్ అయితే వచ్చిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా క్లీనింగ్తోనే సరిపోయింది, ఏం వండలేదనమాట. సో మా ఆయన అయితే మీల్స్ ఆర్డర్ పెట్టేయమని చెప్పాను. రైస్ ఏమో క్వాంటిటీ ఎక్కువగానే ఇచ్చారు, ఒక 3 members వరకు సరిపోతుంది. ఇంక ఇవేమో అప్పడాలు బాగున్నాయి, టేస్ట్ కూడా తిన్నాను కదా. మొత్తం అన్ని కర్రీస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంక ఇదేమో చిన్న పులిహోర ప్యాకెట్, ఇది మాత్రం ఏదో ప్రసాదంలా ఉంది. ఇదేమో కర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో పప్పు మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఒకటి సాంబార్ ఇచ్చారు అండ్ అలానే రసం కూడా ఇచ్చారు. రసం అయితే అంతగా ఏం బాగాలేదు. ఒకటి ఆలూ ఫ్రై ఇచ్చారు, ఇంకొకటేమో దొండకాయ కర్రీ ఇచ్చారు, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చడి ఇచ్చారు, మేబీ దొండకాయ ఆర్ దోసకాయ అనుకుంటా, చాలా కారంగా ఉంది. అండ్ అలానే డెసర్ట్ గులాబ్ జామున్ ఇచ్చారు. ఈ పేపర్ ప్లేట్స్ కూడా ఇచ్చారు, కానీ ఇవైతే యూస్ చేయలేదండి, నార్మల్గా ప్లేట్స్లో తినేసాం. ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. బాగాలేదు కదా వెంటనే ఎందుకులే వర్క్ అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ అయితే ఇల్లు మొత్తం తుడిచాను. ఎంత క్లీన్ చేసినా సరే అసలు మా పాప వల్ల ఇల్లు మొత్తం చిందరవందర అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే యాక్చువల్గా నాకైతే కొంచెం స్ట్రెస్ అనిపించిన, వీక్ అనిపించిన ఆర్ ఏదైనా సరే లేజీ అనిపించిన టీ అండ్ బిస్కెట్స్ మాత్రం నాకు ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. అంటే ఒక్కసారిగా రిలీఫ్లా అనిపిస్తుంది
అంతే. ఇక్కడైతే మా బాల్కనీలో కూర్చొని మంచిగా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. యాక్చువల్లీ మా బాల్కనీ మొత్తం కూడా కింద ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి నీట్గా చేసుకున్నాం అనమాట. మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మా బాల్కనీ మేక్ ఓవర్ అని చెప్పి. ఇంకా టీ అండ్ బిస్కెట్స్ తినేసిన తర్వాత ఇంకా మొక్కలకైతే వాటర్ వేసాను. కొన్ని సార్లు తలుచుకుంటే భయం వేస్తుంది, దేవుడా ఏంటి లైఫ్, మొత్తం డే మొత్తం కూడా వండుకోవడం క్లీన్ చేసుకోవడంతోనే అయిపోతుంది, ఇంక ఇలా ఎన్నాళ్ళు అనేటట్టు భయం వేస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా. ఇంక ఇవైతే బట్టలన్నీ కూడాను ఐరన్కి ఇచ్చాను, నీట్గా ఐరన్ చేసి ఇచ్చేసారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకోవాలి. సార్లు అనిపిస్తుంది అసలు మన పేరెంట్స్ ఇన్ని కష్టాలు దాటి ఇంత లైఫ్ దాటి ఎలా సర్వైవ్ అవుతూ అలా నవ్వుతూ ఎలా ఉన్నారా అని చెప్పి. ఇంక ఇక్కడ అయితే కొత్త మాప్ స్టిక్ ఓపెన్ చేస్తున్నాను ఇల్లు మాప్ చేయడానికి. ఏదైనా కొత్త వస్తువు ఉంటే నాకు వెంటనే అది ఓపెన్ చేసినంత వరకు నిద్ర పట్టదనమాట. ఇక్కడ చూడండి మా పాప ఏం చేసిందో, ఇల్లు మొత్తం మాప్ చేసేసరికి సంథింగ్ ఎక్కడో నా బొట్టు పడిపోయింది అనమాట. ఇంకా మా పాపకైతే స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి దొరికింది, ఇంకా తెచ్చింది మేడము, నాకు కొన్ని పెట్టింది, ఇంకా దానికి అది పెట్టుకుంది. ఇంత పెద్ద బొట్టు పెట్టుకోవడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు మొత్తం మాప్ చేసేసాను నీట్గా. కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎంత క్లీన్ చేసి ఏం లాభం చెప్పండి. చూసారా వెంటనే అక్కడ బట్టల క్లిప్లని అండ్ అలానే డైపర్స్ అని దానికి ఏవి దొరికితే అవి తెచ్చినవన్నీ ఇంకా హాల్ మొత్తం సర్దుతుంటుంది అనమాట. ఇంకా పాపతో కామనే. సూపర్ సూపర్ నాన్న. ఇంక ఇక్కడేమో బొట్లు పెట్టుకుంది. మా పాపకు భలే ఇష్టం అనమాట ఇలాంటి పిచ్చి పిచ్చి సిన్నులు అంటే. చిన్నప్పుడు చిన్న కంప్యూటర్ స్టిక్కర్స్ అనేవాళ్ళు, గుర్తుందా, వైట్ కలర్గా ఉండేవి, కలర్స్ కూడా. అవి అలాగే చిన్నప్పుడు కళ్ళకి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకొని భలే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అండ్ నైట్ అయితే డిన్నర్లోకి పొటాటో అండ్ ఎగ్ కలిపి కుర్మాలా చేశాను, బాగుంటుంది టేస్ట్. ఇంక డే మొత్తం కూడా ఇలా గడిచింది. మన ఆడవాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగోపోయినా కాస్త ఓపిక తెచ్చుకొని అన్ని వర్క్స్ చేస్తేనే ఫ్యామిలీ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఆ దేవుడు మన ఆడవాళ్ళకి అయితే ఈ విధంగా రాసి పెట్టాడు. ఏం చేస్తాం, ప్రతిదానికి అన్ని సర్దుకుంటూ పోవడమే. కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.